హబక్కూక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో 23వ ప్రజెంటేషన్ సూత్రం వెంబడి సూత్రము లైన్ అపాన్ లైన్లో 13వ ప్రజెంటేషన్. దీనిలో ఈరోజు మనము ది లాస్ట్ ట్రంపెట్ చివరి బోరు గురించి మనము నేర్చుకోబోతున్నాము. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. సర్వశక్తి కలిగిన మా పరలోకపు తండ్రి, మీ లేఖనంలో నుండి ప్రవచనం ద్వారా జరగబోయే సంగతులను మీరు మాకు బయలుపరుస్తున్నారు. మీ ప్రవచనాలు మా విశ్వాసమునకు ఆధారమని, పునాది అని మీరు మాకు తెలియచేస్తున్నారు. మేము నేర్చుకునే ఈ వర్తమానము మాతో ఎవరైతే ఉంటున్నారో, మేము ఎవరిని కలుస్తున్నామో వారికి వర్తమానము మేము ప్రకటించినట్లుగా మాకు కావలసిన పరిశుద్ధాత్మను, పరిపూర్ణమైన ప్రవచన జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించి ఈ సమయంలో ఈ బైబిల్ స్టడీని మీ మహిమ కొరకు మీరు దీవించి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. లైన్ అప్ ఆన్ లైన్, సూత్రం వెంబడి సూత్రము. దీనిలో మనము ప్రవచన సారము నుండి హబక్కూక్ 2 టేబుల్స్ మనం గుర్తించాము. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథం నుండి ఈ 2 టేబుల్స్ని మనం గుర్తిస్తున్నాము. దానిలో భాగంగా ది లాస్ట్ ట్రంపెట్, కడవరి బోర అనే వర్తమానమును మనం చదువుకుంటున్నాము. మన విశ్వాసమునకు పునాది హబక్కూక్ 2 టేబుల్స్. హబక్కూక్ 2 టేబుల్స్ మీద ఏముంది? దానియేలు, ప్రకటన, ప్రవచనాలు ఉన్నాయి. దానియేలు, ప్రకటన గ్రంథాల ప్రవచనాల్లో ఉన్న వర్తమానము ఏమిటి? 3 దూతల వర్తమానము. ఈ 3 దూతల వర్తమానములో ఉన్న ప్రవచనాలు మన విశ్వాసమునకు అవి పునాది, ఆధారము. వీటిని మనము తృణీకరిస్తే, ఈ పునాదిని మనం తృణీకరిస్తే, లేకపోతే హబక్కూక్ 2 టేబుల్స్ని మనం తృణీకరిస్తే దానియేలు, ప్రకటన గ్రంథాలని తృణీకరిస్తున్నాం. వాటిని తృణీకరించడం ద్వారా 3 దూతల వర్తమానాన్ని మనం తృణీకరిస్తున్నాం. 3 దూతల వర్తమానాన్ని తృణీకరించడం ద్వారా యేసుక్రీస్తు వారిని తృణీకరిస్తున్నాం. ఈ భూమి మీద ఎవరైనా యేసుక్రీస్తు వారు యందు విశ్వాసం లేకుండా రక్షింపబడేవారు ఉంటారా? ఉండరు. అదేవిధంగా అడ్వెంటిస్ట్ వారమైన మనము మన విశ్వాసమునకు పునాది అయిన ఈ హబక్కూక్ 2 టేబుల్స్ని తృణీకరించి మనం రక్షించబడటము అది సాధ్యము కాదు. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలో మనకి 7 బోర్లు ఉన్నాయి. ఈ 7 బోరల్లో ఆఖరి 3 బోరలు ఇవి శ్రమలు. ఈ బోరలు నెరవేరినప్పుడు దేవుని ప్రజలకు శ్రమ కలుగుతుంది. కనుక మనం గమనించవలసింది ఏమిటంటే, కడవరి 3 బోరలు అవి శ్రమలు. ప్రకటన 8వ అధ్యాయము 13వ వచనము. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బోరలు ఊదబోచున్న 3 దూతల బోరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు. ఆకాశ మధ్యమున ఒక దూత ఎగురుతున్నాడు అనేది మనం ఎక్కడ చదువుతాము? ప్రకటన 14లో చదువుతాము. దీనిలో కూడా అటువంటి భావమే మనకు వస్తుంది. బోరలు ఊదబోచున్న 3 దూతలు బోరల శబ్దమును బట్టి ఏం కలుగుతుంది? భూమి మీదకి భూనివాసులకు అయ్యో అయ్యో అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ఈ 3 బోరలు ఊదినప్పుడు భూనివాసులకు శ్రమ కలుగుతుంది. అయ్యో అయ్యో అంటే అది శ్రమ. 3 శ్రమలు వస్తాయి. ఆఖరి 3 బోర్లు
3 శ్రమలు. ప్రకటన 9వ అధ్యాయము 12వ వచనం. మొదటి శ్రమ గతించెను. ఇక్కడ బోర్ల గురించి మాట్లాడుతున్నాడు. 5, 6, 7 బోర్ల గురించి మాట్లాడుతున్నాడు. మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తరువాత వచ్చును. అనగా ఈ భూమి మీదకి శ్రమలు రాబోతున్నాయి. 5వ బోర ఊదినప్పుడు ఒక శ్రమ వస్తుంది, 6వ బోర ఊదినప్పుడు ఒక శ్రమ వస్తుంది. ఈ విధంగా బోర్లు ఊదినప్పుడు శ్రమ వస్తుంది. సో 5వ బోర ఎప్పుడు ప్రారంభమైంది? 1299 నుండి అది ప్రారంభమైంది. ఇక్కడ మన దీనిలో చూస్తాం, మీకు కనిపిస్తుందో లేదు, ఇక్కడ 1299 ఇక్కడ ఉంది. తర్వాత 6వ బోర 1499లో ప్రారంభమైంది. ఇక్కడ కూడా దీన్ని మనం చూస్తాము. 1499లో అది ప్రారంభమై అది August 11, 1840లో అది ముగిసింది. 7వ బోర September 11, 2001లో అది ప్రారంభమైంది. ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఈ బోరు యొక్క తీవ్రత మరింత పెరుగుతుంది. ఈ 3 బోరులు ఎవరికి సూచనగా ఉన్నాయి? ఇస్లాంకు సూచనగా ఉన్నాయి. మనము అడ్వెంటిస్ట్ వారిగా 2 వర్తమానములను గుర్తించాలి. మొదటి వర్తమానము రెండో వర్తమానం నాకు నడిపిస్తుంది. రెండో వర్తమానం నడిపించే మొదటి వర్తమానము హబక్కుక్ 2 టేబుల్స్. అడ్వెంటిస్ట్ వారమైన మనము ఎన్ని వర్తమానాలు గుర్తించాలి? 2. మొదటి వర్తమానము రెండో వర్తమానమునకు నడిపిస్తుంది. ఈ మొదటి వర్తమానమునకు రెండో వర్తమానమునకు నడిపించే మొదటి వర్తమానం ఏమిటి? హబక్కుక్ 2 టేబుల్స్. దీన్ని మనము పురాతన మార్గంలో అని పిలుస్తాం. అడ్వెంటిస్ట్ వారికి ఈ 2 వర్తమానములు ఉజ్జీవాన్ని తెస్తాయి. ఆధ్యాత్మికంగా చనిపోయిన వారిని ఈ 2 వర్తమానములు ఇవి బ్రతికిస్తాయి. చాలా ప్రాముఖ్యమైన వర్తమానములు. ఈ వర్తమానములు ఇప్పుడు ప్రకటించబడుతున్నాయి. వీటిని అంగీకరించడం పైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. వీటిని గుర్తించాలనంటే, ఈ 2 వర్తమానములను గుర్తించాలనంటే మనం ఏం చేయాలనంటే ప్రవచనాలు మనం అర్థం చేసుకోవాలి. ప్రవచనాలు మనం అర్థం చేసుకోకపోతే ఈ 2 వర్తమానములు మనకి దేవుడిచ్చిన వాటిని మనము గుర్తించలేము. రివ్యూ అండ్ హెరాల్డ్, July 31, 1888. When we must have a knowledge of the scriptures that we may trace down the lines of prophecy and understand the specifications given by the prophets. We must have a knowledge of scriptures. మనకి వాక్యంలో వాక్య జ్ఞానం ఉండాలి. ఎందుకు వాక్య జ్ఞానం ఉండాలి? పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవాలి, వాక్య జ్ఞానం ఉండాలి. ఎందుకు వాక్య జ్ఞానం ఉండాలి? దీనిలో చెప్పాడు. ఎందుకు ఉండాలి తెలుసండి? We must have a knowledge of scriptures that we may trace down the lines of prophecy. ప్రవచనాలను గుర్తించడానికి పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. మనకి 2 వర్తమానాలు ఇస్తున్నాడు. చనిపోయిన వారిని బ్రతికించే వర్తమానాలు వస్తున్నాయండి మనకి. వాటిని గుర్తించాలనంటే దేవుని వాక్యం క్షుణ్ణంగా చదవాలి. ఎందుకు చదవాలి? ప్రవచనాన్ని గుర్తించాలి. ఈ ప్రవచనాల ద్వారా దేవుడు ఆయన ప్రవక్తల ద్వారా మనకి వివరణ ఇచ్చాడు. ఈ ప్రవచనాల ద్వారా ఏమేమి సంభవాలు జరుగుతాయో. కనుక ఈ 2 వర్తమానములను మనం ఎక్కడ చూస్తామనంటే యెహెజ్కేలు 37వ అధ్యాయంలో చూస్తాం. యెహెజ్కేలు 37వ అధ్యాయంలో చూస్తాము. ప్రవక్త ప్రవచనంలో భాగమైనప్పుడు అతను అంత్యకాలంలో జీవించే ప్రజలకు అతను సూచనగా ఉంటాడు. యోహాను దేవుడు అతనికి ప్రవచనం ఇచ్చినప్పుడు అతను ప్రవచనంలో భాగమయ్యాడు. కనుక యోహాను విలియం మిల్లర్కి సూచనగా ఉంటాడు. 144,000 మందికి సూచనగా ఉంటాడు. అదేవిధంగా యెహెజ్కేలు కూడా ప్రవచనంలో ఆయన భాగమై ఉన్నాడు. ఆయన కూడా మిల్లర్కి సూచనగా ఉన్నాడు. 144,000 మందికి సూచనగా ఉన్నాడు. జకర్యా కూడా అంతే, ఆయన విలియం మిల్లర్కి సూచనగా ఉన్నాడు. 144,000 మందికి సూచనగా ఉన్నాడు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘం నాకు ఉద్యమము తీసుకురావటం కొరకు దేవుడు 2 వర్తమానములను ఆయన పంపించాడు. యెహెజ్కేలు 37వ అధ్యాయము 1వ వచనం నుండి మనము వాక్యాలు చదువుకుంటూ వెళ్దాం. యెహెజ్కేలు 37వ అధ్యాయము 1వ వచనము.
యెహోవా హస్తము నా మీదకు వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండియున్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా, వాటి మధ్యన నడవమని చెప్పాడు. ఈ నడవటం ఏంటో తర్వాత నెక్స్ట్ ప్రజెంటేషన్లో ఎపిసోడ్లో మన దీని గురించి చెప్తాను నేను మీకు. అయితే దర్శనంలో దేవుడు ఒక లోయలో దించాడు, తీసుకుని వెళ్ళి యెహెజ్కేలుని. ఆ ఎముకలతో ఆ లోయ నిండి ఉన్నది. ఈ ఎముకలు ఎవరు? లోయలో ఎండిపోయిన ఎండిన ఎముకలు ఆ లోయలో ఉన్నాయి. ఎముకలు ఆ లోయలో ఉన్నాయి. ఈ ఎముకలు ఎవరు? ఈ ఎముకలు ముగ్గురికి సూచనగా ఉంది, ముగ్గురిని సూచిస్తుంది. ఒకటే ఇశ్రాయేలీలను ఆ కాలంలో ఆ లోయలో ఉన్న ఎముకలు, తర్వాత వాక్యంలో ఎండిపోయిన ఎముకలు అని చెప్తాడు. ఈ ఎండిపోయిన ఎముకలు ఆ కాలంలో పురాతన ఇశ్రాయేలీలకు సూచనగా ఉంది. ఇప్పుడు మన కాలంలో ప్రజెంట్ టైంలో ఇది సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారికి సూచనగా ఉంది. తరువాత కాలంలో ఇది లోకమంతటికి, ఎండిపోయిన ఎముకలు లోకమంతటికి సూచనగా ఉన్నాయి. యెహెజ్కేలు 37 అధ్యాయము 2-3 వచనములు. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడను, అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగుగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. ఎండిపోయిన ఎముకలు, ఎండిపోయిన ఎముకలు అంటే దానిలో ఏం లేదు, దానిలో జీవము లేదు. జీవము లేకపోవడం చేత ఎండిపోయింది. సో కనుక ఈ ఎముకలను ఎవరికి పోల్చగలం? ఇప్పుడు మనం ప్రజెంట్ అప్లికేషన్ ఎవరికి ఇది? యూదులుగా లేకపోతే ప్రపంచానికా? మనకి మనం ఎలా ఉన్నామంట? ఎండిపోయిన ఎముకలు అంట, ఎండిపోయిన ఎముకలు. అప్పుడు అడుగుతున్నాడు దేవుడు, ఈ ఎండిపోయిన ఎముకలు ఈ బ్రతుకుతాయా అని యెహెజ్కేలుని అడుగుతుంటే, యెహెజ్కేలు ఏమంటున్నాడు? నాకు తెలియదు అంటున్నాడు. యెహెజ్కేలుకి తెలియదు ఆ ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయో లేదు, కానీ మనకు తెలుసు. మీరు చెప్పండి, బ్రతుకుతాయో లేవి? ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా లేవా? అడ్వెంటిస్ట్ వారు ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా లేవా? ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయండి. బ్రతకకపోతే దేవుడు వర్తమానం ఇవ్వడు, వాటిని బ్రతికించడానికి దేవుడి వర్తమానం ఇచ్చాడు. అయితే ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకాలనంటే మరి ఏంటి, ఏం జరగాలి? ఏమి జరిగితే ఈ ఎండిపోయిన ఎముకలు ఇవి బ్రతుకుతాయో చాలా మనం జాగ్రత్తగా వినాలి మనం. సో ఎండిపోయిన ఎముకలుగా మనం ఉన్నాము, జీవం లేకుండా. సో దేవుడు ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, సో మనకి బ్రతికించే వర్తమానాలను, లైఫ్ గివింగ్ మెసేజెస్ను ఆయన మనకి పంపిస్తున్నాడు. ఏ విధంగా పంపిస్తున్నాడో మనం చూద్దాం. యెహెజ్కేలు 37 అధ్యాయము 4వ వచనం. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఎండిపోయిన ఎముకలకి ఏం చెప్పాలంట? ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలకు ఇట్లనుము. సో కనుక ఎండిపోయిన ఎముకలు మరలా అవి బ్రతకాలనంటే వాటికి ప్రవచనము బోధించాలి. సో దీనిలో అంటాడు యెహోవా మాట ఆలకించుడు. యెహోవా మాట ఏమిటి? ఈ ఎండిపోయిన ఎముకలకి ప్రవచనము మెత్తి బోధించమన్నాడు. ఇది యెహోవా మాట. యెహోవా మాట ఆలకించుడి. యెహోవా మాట ఏమిటి తెలుసా? ప్రవచనము. సో కనుక మీకు ప్రవచనము ప్రకటించబడుతుంది. సో అయితే ఏం ప్రవచనం ఇది? ఎండిపోయిన ఎముకల కంటే ప్రవచనాన్ని బోధించాలంట. ఈ ప్రవచనం ఎక్కడుంది? ఎక్కడుంది ప్రవచనం? ఇది ఎండిపోయిన ఎముకలకు బ్రతకాలంటే ప్రవచనం బోధించాలని స్పష్టంగా చెప్పాడు. ఓకే, ఆ ఎండిపోయిన ఎముకలకు ఉన్న ప్రవచనం ఎక్కడుంది తెలుసండి? హబక్కూక్ 2 tables మీద ప్రవచనాలు ఉన్నాయి. ఈ ప్రవచనాలు మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ హబక్కూక్ 2 tables మీద ఉన్న ప్రవచనాలు దానియేలు ప్రకటన గ్రంథం నుండి మనకి వస్తున్నాయి. కనుక ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకాలనంటే వాటికి ప్రవచనము ఎత్తి వారికి బోధించాలి. సో కనుక వీళ్ళకి లైఫ్ గివింగ్ మెసేజ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ప్రవచనము నుండి వస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే,
నెక్స్ట్ యెహెజ్కేలు 37:5. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. జీవాత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు. ఈ ఎముకలకు అయితే ఏమి లేదు, ఏం లేదు ఈ ఎముకలకు, ఈ సంగమనకి ఏమి లేదు. యెహెజ్కేలు ఎవరిని సూచిస్తున్నాడు? అంత్యకాలంలో జీవించే ప్రజలను సూచిస్తున్నాడు. నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. జీవాత్మను ఎలా రప్పిస్తున్నాడు దేవుడు? ఒక మాట పలికితే జీవాత్మ వచ్చేస్తుందా వాళ్ళకి? రావట్లే. ఎలా పంపిస్తున్నాడు జీవాత్మను? ప్రవచనం ద్వారా పంపిస్తున్నాడు. ఓకే, ప్రవచనం ద్వారా ఆయన పంపిస్తున్నాడు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, ఎండిపోయిన ఎముకలకు దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఏమిటంటే, మీరు ఎండిపోయానని మీరు బాధపడవలసిన అవసరం లేదు. నేను మీలోనికి జీవము తీసుకుని రావడానికి నేను ప్రవచన సందేశంను మీకు నేను పంపిస్తున్నాను. యెహెజ్కేలు కూడా పంపించాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము పతనం అయిపోయాము అని వాళ్ళు అనుకుంటున్నారు, కనుక మీరు ఆ విధంగా అనుకోవాల్సిన అవసరం లేదు. నేను మీకు ప్రవచన జ్ఞానమును మీకు పంపిస్తున్నాను, ప్రవచన వర్తమానమును నేను మీకు పంపిస్తున్నాను. దాన్ని మీరు అంగీకరిస్తే మీకు జీవము వస్తుంది, పరిశుద్ధాత్ముడు మీకు వస్తాడు. ఇదే వర్తమానము మనకు పంపిస్తున్నాడు దేవుడు. మీరు లౌదేక్య స్థితిలో ఉన్నారని, నులివెచ్చని స్థితిలో ఉన్నారని మీరు చింతపడవలసిన అవసరం లేదు. ఎందుచేతనగా మిమ్మల్ని బ్రతికించడానికి నేను వర్తమానం పంపిస్తున్నాను. ఇది వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ఇక్కడ మనకి. ఈ ఎముకలు ఎవరికి సూచనగా ఉన్నాయో మనం నేర్చుకున్నాం. బైబిల్ ట్రైనింగ్ స్కూల్, December 1, 1903. The dry bones need to be breathed upon by the Holy Spirit of God, that they may come into action as by a resurrection from the dead. ఈ ఎముకలకు, ఎండిపోయిన ఎముకలకు పరిశుద్ధాత్ముడు రావాలి. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు వాళ్ళు దే విల్ కమ్ ఇన్ టు యాక్షన్. వాళ్ళంట చనిపోయిన వారు బ్రతుకుతారంట. సో ఈ మాటలు వినటానికి అది అంత సమాధానంగా ఉండవు, కానీ వాస్తవం ఏమిటంటే, ఎండిపోయిన ఈ ఎముకలు, పరిశుద్ధాత్మ లేకుండా ఉన్న ఈ ప్రజలు, ఈ సంఘమునకు దేవుడు వర్తమానాన్ని పంపిస్తున్నాడు. ఈ మాట చెప్పినప్పుడు సో ఇది విమర్శ అని అనుకోకూడదు మనం, లేకపోతే ఇది ఒక హెచ్చరిక అని అనుకోకూడదు. ఇది వాస్తవంగా చెప్పాలంటే వాగ్దానం చేస్తున్నాడు దేవుడు, నీ స్థితిని నేను బాగు చేస్తానని. కనుక ఈ ఎండిపోయిన ఎముకలలోనికి ఏమి వెళ్ళాలి? పరిశుద్ధాత్ముడు వెళ్ళాలి. వర్తమానం ద్వారా పరిశుద్ధాత్ముడు వాళ్ళలోనికి వెళ్తాడు. సెలెక్టెడ్ మెసేజెస్, బుక్ 1, page 121. మన ప్రధానమైన అవసరం ఏంటో దీనిలో మిస్సెస్ వాటి మనం తెలియచేస్తారు. ఏ రివైవల్ ఆఫ్ ట్రూ గాడ్లీనెస్ అమాంగ్ us is the greatest and the most urgent of all our needs. To seek this should be our first work. ఉజ్జీవంతో కూడిన నిజమైన దైవభక్తి మన అవసరాలన్నిటిలో గొప్ప అవసరము. దీనిని వెతకడము మన మొదటి పని అయి ఉండాలి. సో మన అవసరాల్లో అతి ప్రాముఖ్యమైన అవసరం ఏమిటంటే, ఉజ్జీవంతో కూడిన దైవభక్తి మనకు అవసరము. ఈ దైవభక్తిని వెతకటము అది మన మొట్టమొదటి పని అయి ఉండాలి. ఎందుకు చేతనంటే, ఉజ్జీవము లేకుండా మనము చచ్చిన ఎండిన ఎముకల వలె మనం పడి ఉన్నాము. అందుచేత ఈ రివైవల్ కొరకు దీనిని వెతకటము, దీన్ని పొందటము మన ప్రథమ కర్తవ్యమై ఉండాలి. అయితే ఎక్కడి నుంచి వస్తుంది ఈ యొక్క ఉజ్జీవము? మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఉజ్జీవము? అంతకుముందు చెప్పాను కదా, ఎక్కడి నుంచి వస్తుంది? ప్రవచనము నుండి వస్తుంది. Testimonies to Ministers, page 114. When the books of Daniel and Revelation are better understood, believers will have an entirely different religious experience. ప్రవచన దానియేలు ప్రకటన గ్రంథంలో ప్రవచనాలు మనసు అర్థం చేసుకుంటే పూర్తిగా వారి ఆధ్యాత్మిక జీవితంలో నూతన అనుభవాన్ని వారు పొందుతారు. ఏ ప్రవచనం అర్థం చేసుకోవాలి?
దానియేలు, ప్రకటన గ్రంథాలు. ఈ రెండు ఎక్కడ ఉన్నాయండి ప్రవచనాలు? వెరీ క్లియర్ మిసెస్ వైడ్. ఈ రెండు చార్ట్స్ మీద ఉన్నవి దానియేలు, ప్రకటన గ్రంథాలు. సో కనుక మనకి పరిపూర్ణమైన ఉద్యోగము రావాలనంటే, పరిశుద్ధాత్ముడు రావాలంటే దేవుడు మనకి రెండు వర్తమానాలు పంపిస్తున్నాడు. ఎక్కడి నుంచి పంపిస్తున్నాడు? ఈ హబక్కుక్ 2 టేబుల్స్ నుండి మనకి వర్తమానము పంపిస్తున్నాడు. వీటిని తృణీకరిస్తే యు ఆర్ రిజెక్టింగ్ దోస్ 2 మెసేజెస్. యూ విల్ రిమైన్ యాజ్ డెడ్ బోన్స్. యెహెజ్కేలు 37:6 చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పేదను, మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు. అంతకుముందు ఎండిపోయిన ఎముకలు అన్నాడు కదా, ఇప్పుడు ఏమన్నాడు? మీరు అంటున్నాడు. అవునా? మనుషులు మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. ఎండిపోయిన ఎముకలకు వీళ్ళకి 2 వర్తమానాలు వస్తున్నాయని చెప్పాను కదా. ఈ 2 వర్తమానాలు దీనిలో ఉన్నాయి, ఈ వాక్యంలో ఉన్నాయి. దీన్ని గుర్తించడం కష్టమే, మనం గుర్తిద్దాం. ఇప్పుడు ఈ యెహెజ్కేలు 37:6 2 వర్తమానాలు ఉన్నాయి. మళ్ళీ చదువుదాం ఈ వాక్యాన్ని. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పేదను. ఇది ఒక మెసేజ్. ఈ విధంగా మన చర్మం మీద మన నరముల మీద మాంసాన్ని, చర్మాన్ని కప్పే వర్తమానము ఒకటే. ఈ విధంగా కప్పిన తర్వాత ఏం చేస్తాడు? ఒక మనిషిగా ఫామ్ చేసిన తర్వాత ఏం చేస్తాడో తెలుసు. అప్పుడు ఆయనలోనికి జీవాత్మను పంపిస్తాడు. ఇది 2వ వర్తమానము. ఓకే, దీనిలో 2 వర్తమానములు చూస్తున్నాము. యెహెజ్కేలు 37:7 యెహెజ్కేలు 37:7 ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. దేవుడు చెప్పిన ప్రకారంగా యెహెజ్కేలు ఏం చేశాడు? ఈ ప్రవచనాన్ని బోధించాడు. ప్రవచనాన్ని అయితే బోధించగానే ఏం జరుగుతుంది? ఈ ఎండిపోయిన ఎముకలు గడగడమను ధ్వని ఒకటి పుట్టి వారు ఒకదానితో ఒకటి కలుసుకోవడము ప్రారంభించారు. సో అటువంటి వర్తమానమే ఇప్పుడు మనం బోధిస్తున్నాము. ఈ వర్తమానము ఎండిపోయిన ఎముకలను అది లేపుతుంది. వారు ఒకదానితో ఒకటే కలుసుకుంటారు. దీనిలో ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని అన్నాడు. ఇంగ్లీష్లో ఏమన్నాడు తెలుసండి? ఏ షేకింగ్. ఏమన్నాడు ఇంగ్లీష్లో? షేకింగ్ మెసేజ్. గడగడమను ధ్వని ఏంటంటే ఈ వర్తమానం ఏం చేస్తుంది తెలుసా? ఇట్ విల్ షేక్. ఎండిపోయిన ఎముకలను అది కదిపేస్తుంది అనమాట, కుదుపుతుంది అనమాట అది. సో ఇట్ విల్ షేక్. ఈ వర్తమానము సంఘమును షేక్ చేస్తుంది. దేవుని ప్రజలు నిద్రిస్తున్న దేవుని ప్రజలు వారు లెగిస్తారు. మత్తయి సువార్త 25వ కన్యకులు నిద్రపోతూ ఉన్నప్పుడు వారు అర్ధరాత్రి కేక విన్నప్పుడు ఏం చేశారు? వాళ్ళు లేచారు. అదేవిధంగా వీళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసండి? ఈ వర్తమానము వాళ్ళని షేక్ చేస్తుంది. వీళ్ళు లెగిస్తారు వీళ్ళు కనుక దిస్ ఇస్ షేకింగ్ మెసేజ్. అనగా దేవుని ప్రజలను 2గా ఇది విభాగిస్తుంది. నిజంగా ఈ వర్తమానం విని లేచేవారు ఉంటారు, మిగతా వారు లేవని వారు ఉంటారు. సో కనుక ఈ వర్తమానము గడగడమను ఈ యొక్క ధ్వని కలిగించే ఈ వర్తమానము మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఈజీ, ప్రవచనం నుండి వస్తుంది. ఆ ప్రవచనం ఎక్కడ ఉంది? ఈ ప్రవచనాలు దీని మీద మనకి ఉన్నాయి. సో ఇంతవరకు చెప్పింది ఒకసారి రివైజ్ చేద్దాం. మనం ఎండిపోయిన ఎముకల వల్లే ఉన్నాము. ఈ ఎముకలను అన్నిటినీ ఒకదాంతో ఒకటి కలుసుకోవడానికి ఒక వర్తమానం వస్తుంది. ఈ విధంగా కలుసుకున్న తర్వాత వారిలో ఈ ఎముకల్లోనికి ఈ ప్రజల్లోనికి జీవాత్మ వస్తుంది. దానికి ఇంకొక వర్తమానము వస్తుంది. ఇవి 2 వర్తమానములు. యెహెజ్కేలు 37:8 నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చాను. ఒక వర్తమానం బోధించారు. ఆ వర్తమానం ద్వారా వీళ్ళందరూ కూడా వాళ్ళు లేచారనమాట. వీళ్ళందరూ కూడా ఒకటే అయ్యారు. సో మీదకి వచ్చాను, వాటిపైన చర్మం కప్పెను. అయితే
వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. ఈ విధంగా ఎండిపోయిన ఎముకలని ప్రజలను ఒకటిగా చేసే వర్తమానం ఏమిటి? వారు నిద్రపోతున్న వాళ్ళని లేపే వర్తమానం ఏమిటి? హబక్కుక్ 2 tables. ఈ వర్తమానం లేపుతుంది, ఈ ప్రవచనం లేపుతుంది. ఆ ప్రవచనం లేపుతుంది కానీ వాళ్ళలోనికి జీవాత్మ రాలేదు. సో ఈ వాక్యంలో మనం 2 చూస్తున్నాము. వాటి పైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. దేవుడు మనకి అంతంలో జరిగేది ఎప్పటి నుంచి తెలియచేస్తాడు? మనకి ప్రారంభం నుండి తెలియచేస్తాడు. ఈ 2 వర్తమానాల గురించి దేవుడు మనిషిని చేసినప్పుడే ఈ 2 వర్తమానాలు ఇచ్చాడంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. ఈ 2 వర్తమానాలు మనకి ఎప్పుడు ఎలా తెలియజేసాడు తెలుసండి దేవుడు? ఆదామును ఆయన తయారు చేసినప్పుడు ముందు ఎలా చేశాడు? మట్టితోటి ఆదామును చేశాడు. అది 2 దశలుగా ఆదామును సృష్టించాడు. ఒకసారి సృష్టించలా, ఒక దశగా ఒకసారి ఆదామును మట్టితో చేసిన తర్వాత ఆయన జీవం లేదు, ఆయన పడుకుని ఉన్నాడు. అలాగా ఆ 2వ దశలో ఏం చేశాడు తెలుసా? ఆయనలోనికి జీవాత్మను ఊదాడు. దేవుని ప్రజల్ని దేవుడు ఆయన ముందు ఫామ్ చేస్తాడు ఒక వర్తమానం ద్వారా, అప్పుడు వారిలోనికి జీవాత్మను ఊదుతాడు. ఇది 2వ వర్తమానము. ఈ 2వ వర్తమానము మొదటి వర్తమానం 1989లో వచ్చింది. ఆ 2వ వర్తమానము 9/11లో వచ్చింది. అర్థమవుతుందని చెప్పేది? రేపు దీని గురించి చెప్తాను మీకు నేను, ఓకేనా? సో కనుక ఈ 2 వర్తమానంలో అప్పటి నుంచి బోధించడము జరుగుతూ ఉంది. ఈ 2వ వర్తమానం ఎక్కడి నుంచి వస్తుందో మనం చూద్దాం. యెహెజ్కేలు 37వ అధ్యాయము 9వ వచనము. అప్పుడు నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి, అంటే జీవాత్మ వచ్చినట్లు ఏం చేయాలి? ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ ఎక్కడి నుంచి వస్తుందో చూడండి. జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతికినట్లు, చనిపోయిన స్పిరిచువల్లీ డెడ్, హతులైన వీరు బ్రతికినట్లు వారి మీద ఊపిరి విడువము. ఈ పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? 4 దిక్కుల నుండి వస్తున్నాడు. 4 winds. తర్వాత ప్రజెంటేషన్లో ఈ 4 winds, ఈ 4 దిక్కుల నుంచి వచ్చే వాయువు ఏమిటో మనము చూడబోతాం. ఇది వచ్చినప్పుడు అప్పుడు ఏమైంది? ఈ హతులైన వారు అప్పుడు వీళ్ళు బ్రతుకుతున్నారు, వాళ్ళ మీదకి ఊపిరి వచ్చినప్పుడు. యెహెజ్కేలు 37వ అధ్యాయం 10వ వాక్యము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము గాని మహాసైన్యమై నిలిచిరి. వీళ్ళకి జీవాత్మ ఎప్పుడు వచ్చింది? 2001 సెప్టెంబర్ 11న వీళ్ళలోనికి జీవాత్మ వచ్చింది. వీళ్ళు భవిష్యత్తులో ఏం కాబోతున్నారు? వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కానీ మహాసైన్యమై నిలిచిరి. వీళ్ళు 2001 సెప్టెంబర్ 11న వీళ్ళలోనికి పరిశుద్ధాత్ముడు దేవుడు కుమ్మరించాడు. వీళ్ళు మహాసైన్యంగా వీళ్ళు కాబోతున్నారు. చివరి 3 బోర్లో అవి 3 శ్రమలు, అవి ఇస్లాంకు సూచనగా ఉన్నాయి. దీని గురించి తర్వాత ప్రజెంటేషన్ మనం చూస్తాం. యెహెజ్కేలు 37వ అధ్యాయం 11వ వచనం. యెహెజ్కేలు 37:11. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. ఇప్పుడు చెప్పాడండి దీనిలోను. మన ప్రవచన సారంలో కాకుండా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము. ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి అని అనుకోనిచున్నారు. మేము బబులోనికి వెళ్ళిపోయాము, బానిసలకు వెళ్ళిపోయాము, ఇక మేము పతనం అయిపోయాము, మాకు ఇంకా భవిష్యత్తు లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. మీరేం అనుకోవాల్సిన లేదు. అలాగా అదే స్థితిలో మనం కూడా ఉన్నాం. సో కనుక మీరు ఆ విధంగా అనుకోవాల్సిన అవసరము లేదు. సో కనుక ఎందుకు చేతనగా నేను మీకు జీవాత్మను రప్పించి ఆ 2 వర్తమానాలను పంపిస్తున్నాను. మీరు మొదటిది అంగీకరిస్తే 2వ దానికి నడిపిస్తుంది. అది మీరు మొదటిది అంగీకరించకపోతే 2వ వర్తమానానికి మీరు వెళ్ళరు. మొదటి వర్తమానం 6వ బోర వర్తమానం అవుతుంది. 7వ బోర వర్తమానము దగ్గరికి మనము వెళ్ళలేము, మొదటి దాన్ని మనము అంగీకరించకపోతే. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 341. ఏమి బయలుపరుస్తున్నాడో ప్రవచనం ద్వారా మనం చూద్దాం. టు జాన్ were opened scenes of deep and thrilling interest in the experience of the church
యోహానుకి దేవుడు ఏం బయలుపరుస్తున్నాడంటే సంఘ అనుభవంలో జరిగే లోతైన ఆశ్చర్యకరమైన దృశ్యములను దేవుడు యోహానుకు చూపించాడు. ఎవరి అనుభవంలో? సంఘ అనుభవంలో లోతైన ఆశ్చర్యకరమైన దృశ్యములను దేవుడు యోహానుకు చూపించాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. సబ్జెక్ట్స్ ఆఫ్ వాస్ట్ ఇంపార్టెన్స్ వర్ రివీల్డ్ టు హిమ్ ఎస్పెషల్లీ ఫర్ ద లాస్ట్ చర్చ్. యోహానుకి ఇచ్చిన ఈ ఆశ్చర్యకరమైన లోతైన ఈ దృశ్యాలు ఎవరికి వర్తిస్తున్నాయి బాగా? ఇవి ఎవరికి? ఎస్పెషల్లీ ఫర్ ది లాస్ట్ చర్చ్, ప్రత్యేకంగా కడవరి సంఘమునకు కావలసిన చాలా ప్రాముఖ్యమైన ఆశ్చర్యకరమైన లోతైన సంగతులను యోహాను ద్వారా దేవుడు మనకు అడ్వెంటిస్ట్ సంఘమునకు తెలియజేస్తాడు. లాస్ట్ చర్చ్. స్టేట్మెంట్ కంటిన్యూస్. those who should turn from error to truth. ఎందుకు పంపిస్తున్నాడు ఈ ప్రత్యేకమైన ఈ యొక్క సందేశము? ఎందుకు పంపిస్తున్నాడు? that those who should turn from error to truth. మనం ఎక్కడ ఉన్నాం దీన్ని బట్టి చెప్పండి మీరు. ఈ వర్తమానం దేనికి? ఎర్రర్లో ఉన్నవాడికి, అసత్యంలో ఉన్నవాడికి, తప్పులో ఉన్నవాడిని సత్యమును నడిపించడానికి వీటిని పంపిస్తున్నాడు. హౌ క్లియర్ ఇట్ ఈజ్. లాస్ట్ చర్చ్కి ఇచ్చాడు దేవుడు. ఆయన ఫోకస్ అంతా దానియేలు ప్రకటన గ్రంథాల్లో ఆయన వర్తమానాలు ఇస్తున్నప్పుడు, ప్రవచనాలు ఇస్తున్నప్పుడు దేవుని యొక్క దృష్టి అంతా 1,40,000 లాస్ట్ చర్చ్కు ఆయన దృష్టి ఉంది. వాళ్ళు ఎలా ఉన్నారంటే, వాళ్ళు ఎండిపోయిన ఎముకలు ఉన్నారు, ఆధ్యాత్మికంగా చనిపోయి ఉన్నారు. వాళ్ళు ఎందుకు చనిపోయి ఉన్నారంటే వాళ్ళ సత్యం నుండి అసత్యం నుండి వెళ్ళిపోయారు కనుక మళ్ళీ దేవుడు వర్తమానాలని పంపిస్తున్నాడు. కనుక వాళ్ళు అసత్యం నుండి మళ్ళీ సత్యంలోనికి రావాలని ఆయన పంపిస్తున్నాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. మైట్ బి ఇన్స్ట్రక్టెడ్ కన్సర్నింగ్ ద పెరల్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ బిఫోర్ దెమ్. ఈ ఆఖరి సంఘం ఎదుట వివాదము, తరువాత అపాయము పొంచి ఉంది. ఈ వివాదమును, ఈ అపాయమును, ఈ సంఘర్షణను తప్పించుకోవడం కొరకు దేవుడి వర్తమానములను పంపిస్తున్నాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. none need to be in darkness in regard to what is coming upon the earth. ఈ భూమి మీదకి ఏమొస్తుందో అనే విషయంలో మనం చీకట్లో ఉండవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు. ఎందుకు చేతనగా దేవుడు వాటిని మనకి తెలియచేస్తున్నాడు. ఏ గ్రంథాల ద్వారా తెలియచేస్తున్నాడు? దానియేలు ప్రకటన. ఈ 2 గ్రంథాల్లో కాకుండా పాత నిబంధన గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథం ద్వారా తెలియచేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము, దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము 3 ఒకటే. 3 ఏంజల్స్ మెసేజ్. ఎండిపోయిన ఎముకలు ఎవరండి? వెరీ క్లియర్. జనరల్ కాన్ఫరెన్స్ బులెటిన్ February 4, 1893. ఎక్కడా కదా మళ్ళీ జనరల్ కాన్ఫరెన్స్ అంట. సో షీఈస్ రైటింగ్. ఐ లే డౌన్ మై పెన్ అండ్ లిఫ్ట్ అప్ మై సోల్ ఇన్ ప్రేయర్. మిసెస్ వైట్ రాస్తూ పెన్ పక్కన పెట్టి ప్రార్థన చేయడం ప్రారంభించారంట. ఓకే. దట్ ద లార్డ్ వుడ్ బ్రెత్ అపాన్ హిస్ backslidden people which are as thy dry bones, that they may live. మిసెస్ వైట్ ఇచ్చిన వర్తమానం, దేవుడు ఇచ్చిన వర్తమానం రాస్తూ ఆవిడ ఆశ్చర్యపోయింది. ఆవిడ పరిస్థితి ఎలా ఉందో పెన్ను పక్కన పెట్టి ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకాలని ప్రార్థన చేశారంట. ఎండిపోయిన ఈ ఎముకలు, ఈ ప్రజలు, ఈ సంఘము బ్రతకాలని. ఈ ఎండిపోయిన ఎముకలకి వచ్చే వర్తమానం ఎక్కడ ఉంది? ఎలా వస్తున్నాయి మనకి? 2 వర్తమానాల ద్వారా ఇవి మనకి వస్తున్నాయి. ఈ వర్తమానం ఏం తెలిసింది? లైఫ్ గివింగ్ మెసేజ్. లైఫ్ లేదు, జీవాత్మ లేదు సంఘమునకు. సో ఆ జీవాత్మను, ఆ స్పిరిట్ను తెచ్చే వర్తమానాలు వస్తూ ఉంటే వాటిని తృణీకరించి ఎలా రక్షించబడతాం మనం? లైఫ్ గివింగ్ మెసేజ్ వస్తుంటే 2 లైఫ్ గివింగ్ మెసేజ్ వస్తున్నాయి. ఆ మెసేజ్ అని చూద్దామా? లైఫ్ గివింగ్ మెసేజ్. ఓకే. Manuscript Releases Volume 12, page 205. Manuscript Releases Volume 12, page 205. What power must we have from God that icy hearts having only a legal religion
should see the better things provided for them. Christ and his righteousness, a life-giving message, was needed to give life to the dry bones. ఏ వర్తమానం ఇది? క్రైస్ట్ రైచియస్నెస్. ఈ లైఫ్ గివింగ్ మెసేజ్ ఏమిటి? క్రైస్ట్ అండ్ రైచియస్నెస్ మెసేజ్ ఇది. ఐ రిపీట్, మళ్ళీ చదువుతాను దీన్ని. వాట్ పవర్ మస్ట్ వీ హ్యావ్ ఫ్రమ్ ద గాడ్ దట్ ఐసీ హార్ట్స్. ఐసీ అంటే నీళ్ళు గట్టిపోయినాయి, అలా అయిపోయింది మన ఆధ్యాత్మిక జీవితము, ఎండిపోయింది. అలాగే ఒక రాయి వలె అయిపోయింది, దానిలోనికి పరిశుద్ధాత్మ వెళ్ళట్లా. ఓకే, ఐసీ హార్ట్స్ హ్యావింగ్ ఓన్లీ ఏ లీగల్ రిలీజియన్. ఆ లీగల్ రిలీజియన్ అంటే ఒక మతంగా కనిపిస్తున్నాయి కానీ దానిలో ఏం లేదు, పరిశుద్ధాత్మను లేడు, ఉద్యోగం లేడు. ఓన్లీ దిస్ చర్చ్ ఈజ్ అ లీగల్ రిలీజియన్ నా. కానీ గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ. ఆయన సంఘం అలా ఉండడం ఆయనకి ఇష్టం లేదు ఆయనకి. సో అందుచేత ఈ సంఘమునకైనా పరిశుద్ధాత్మను తీసుకొని వచ్చి ఆ లైఫ్ గివింగ్ ఈ వర్తమానములను పంపిస్తున్నాడు. ఆ వర్తమానంలో ఏమని చెప్తున్నాడు? సో షుడ్ సీ ద బెటర్ థింగ్స్ ప్రొవైడెడ్ ఫర్ దెమ్. వారికంటే బెటర్ థింగ్స్ ఇచ్చాడు, మంచి విషయాలు ఇచ్చాడు. ఏంటి? 2 వర్తమానాలు ఇచ్చాడు. ఆ 2 వర్తమానాలు ఏంటి? క్రైస్ట్ అండ్ హిస్ రైచియస్నెస్. ఏ లైఫ్ గివింగ్ మెసేజ్ was needed to give life to the dry bones. ఏ మెసేజ్ ఇవ్వాలి దీనికి? లైఫ్ గివింగ్ మెసేజ్. ఎవరికి? డ్రై బోన్స్, ఎండిపోయిన ఎముకలు. సో ఈ మెసేజ్ ఏంటి తెలుసండి? లైఫ్ గివింగ్ మెసేజ్. ప్రవచనం మీద చెప్పమన్నాడు. వీటి గురించి మాట్లాడుతూ ఉంటే అంటారు, ఈజ్ ఇట్ సాల్వేషనల్? ఇవి రక్షణకి అవసరం అవుతాయి అవి, ఈ చాట్ మీద ఉన్నవి? మీరేం చెప్తారు ఇప్పుడు? వాట్ ఈస్ దిస్ మెసేజ్? క్రైస్ట్ రైచియస్నెస్ మెసేజ్. ఇది రక్షణకి అవసరమేనంటారా? లైఫ్ గివింగ్ మెసేజ్. ఈ మెసేజ్ వర్తమానం రాకపోతే ఎలా ఉంటాం మనం? ఎండిపోయిన ఎముకల వల్లనే ఉంటాం. ఆ ఎండిపోయిన ఎముకలు బ్రతకాలంటే దానిలోనికి లైఫ్ గివింగ్ మెసేజెస్ 2 రావాలి. ఇది ఒకటే, దీని తర్వాత వచ్చేది 2. ఆ రెండో మెసేజ్ కూడా దీనిలోనే ఉంటుంది. వి విల్ సీ దట్. ఓకే, సో కనుక అన్నాడు యెహెజ్కేలుతోటి, యెహెజ్కేలు నువ్వు వెళ్ళి ఈ ప్రవచనం అయితే వారికి బోధించు అని చెప్పాడు. సో యెహెజ్కేలు ఎవరిని సూచిస్తున్నాడు? అండ్ టైమ్ చర్చ్. రివ్యూ అండ్ హెరల్డ్, November 18, 1902. A straight testimony must be born to our churches and institutions to arouse the sleeping ones. ఎవరికంటే నిద్రపోతున్నారంటే వీళ్ళు. అడ్వెంటిస్ట్ వారు నిద్రపోతున్నారంటే చాలా కోపం వస్తుంది. కానీ మరి నేను చెప్పట్లేదండి, మిసెస్ వైట్ చెప్తున్నారు, 10 మంది కన్యాక ఉపమానం చెప్తుంది. దే ఆర్ స్లీపింగ్. ముందు వాళ్ళు మేల్కోవడం ఒక వర్తమానము, మేల్కున్న తర్వాత లేచి నిలబడడానికి 2వ వర్తమానము. సింపుల్. ఓకే, 2 వర్తమానాలు. ఓకే, సో ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఈ సహోదరుడు ఆయన కఠినంగా మాట్లాడుతున్నాడు అంటున్నారా? కొంతమంది అంటారు. సో అప్పుడు నేనే అంటాను, దీనిలో ఏమన్నాడు? ఏ స్ట్రైట్ టెస్టిమోనీ. ఈ స్ట్రైట్ టెస్టిమోనీ, సూటిగా చెప్పే సాక్ష్యం అంట. ఈ ఎండిపోయిన ఎముకలకి పరిశుద్ధాత్మ కొంచెమే ఉన్నాడేమో, లేకపోతే లేడేమో, ఇలా కాదు చెప్పాల్సిందే. స్ట్రైట్ టెస్టిమోనీ. It does not have Holy Spirit. That's what you have to do. Straight testimony. A straight testimony must be born to our churches and institutions to arouse the sleeping ones. Statement continues. Let us now see our great need. The Lord cannot use us until He breathes life into the dry bones. అడ్వెంటిస్ట్ చర్చ్ని దేవుడు ఉపయోగించుకోవాలంటే ఆఖరి ప్రపంచమునకు హెచ్చరిక వర్తమానం బోధించాలంటే దేవుడు వారిని ఉపయోగించుకోలేడు. వారిని ఉపయోగించుకోవాలంటే వారిలోనికి జీవాత్మ పంపించగలిగితేనే దేవుడు వారిని ఉపయోగించుకోగలడు. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, let us now see our great need. The Lord cannot use us
until he breathes life into the dry bones. We are dry bones. అంటే దీనిలో ఒకటి గమనించాలి. ఏంటి తెలుసండి, మనలోనికి జీవాత్మ ఊదేంత వరకు, పంపించేంత వరకు దేవుడు మనల్ని ఉపయోగించుకోవట్లేదంటే అంటే దేవుడు మన ఉపయోగం లేవని అర్థం. అంటే ఎవరైతే ఈ వర్తమానమును అంగీకరిస్తారో వారు మాత్రమే దేవుని కొరకు పనిచేస్తారు, వారు మాత్రమే దేవుడు వారిని ఉపయోగించుకుంటాడు. ఈ వర్తమానం తృణీకరించిన వారిని దేవుడు వారిని ఉపయోగించుకోలేడు. సో కనుక ఈ వర్తమానం పంపిస్తున్నాడు మనకి. ఈ వర్తమానం మనం అంగీకరిస్తే దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడు. ఈ వర్తమానం అంగీకరించకపోతే దేవుడు మనం తృణీకరిస్తాడు. నీకు ఎంత అనుభవం ఉన్నా కూడా, నీకు ఎంత విద్య ఉన్నా కూడా, నీకు ఎంత జ్ఞానం ఉన్నా కూడా దేవుడు నిన్ను ఉపయోగించుకోవాలనంటే ఈ వర్తమానం అంగీకరిస్తేనే, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే వర్తమానం అంగీకరిస్తేనే దేవుడు మనలను ఉపయోగించుకుంటాడు. ఓకే, సో కనుక ఈ పరిశుద్ధాత్మను లేకుండా, ఈ వర్తమానం అంగీకరించకుండా మనం ఖర్చు పెట్టే డబ్బంతా వేస్టే, మనం ఉపయోగించే సమయం అంతా కూడా వేస్టే. వృధాగా మనం చేస్తున్నట్టు పని అది. వ్యర్థంగా ఆరాధన చేస్తానని చూసారా, దానికే ఉంటుంది ఇది. సో కనుక మనం దేవునికి మనం ఉపయోగపడాలనంటే ఈ వర్తమానమును మనం అంగీకరించాలి. లైఫ్ గివింగ్ మెసేజ్. స్టేట్మెంట్ కంటిన్యూస్. వితౌట్ ఇట్స్ లైఫ్ గివింగ్ ఇన్ఫ్లుయెన్స్ ట్రూత్ బికమ్స్ ఏ డెడ్ లెటర్. పరిశుద్ధాత్మ లేకపోతే అడ్వెంటిస్ట్ సంఘం నాకు దేవుడు చాలా గొప్ప సత్యాలు ఇచ్చాడు, చాలా గొప్ప తరతరాల నుండి ఉన్న సత్యం అంతటా కూడా తీసుకొని వచ్చి ఈ సంఘానికి ఇచ్చాడు. కనుక మనకి ఈ యొక్క పరిశుద్ధాత్మ లేకపోతే, ఈ ఉద్యోగం తెచ్చి ఈ వర్తమానం అంగీకరించకపోతే మనకి ఇచ్చిన సత్యం అంతా కూడా ఏమైపోతుందట. సో వితౌట్ ఇట్స్ లైఫ్ గివింగ్ ఇన్ఫ్లుయెన్స్, లైఫ్ గివింగ్ మెసేజ్ ఇన్ఫ్లుయెన్స్, ట్రూత్ బికమ్స్ ఏ డెడ్ లెటర్. దట్ ఈస్ డెడ్. ట్రూత్ ఈస్ డెడ్. సో ఇన్ అదర్ వర్డ్స్, ఈ ఎండిపోయిన ఎముకలు చనిపోయినట్టు అర్థమైనా తెలుసండి, దేవుడు వారికి ఇచ్చిన సత్యం వారి జీవితంలో చచ్చిపోయింది. అది ఇట్స్ డెడ్. ఎందుకనగా దానికి పరిశుద్ధాత్ముడు లేకపోవటం చేత. లాస్ట్ స్టేట్మెంట్ ఫర్ దిస్ ప్రెజెంటేషన్. రివ్యూ అండ్ హెరల్డ్, January 17, 1893. The dry bones apply to the world. డ్రై బోన్స్ ఎవరికి సూచనగా ఉన్నాయి? డ్రై బోన్స్ అప్లై టు ద వరల్డ్. ఎండిపోయిన ఎముకలు లోకమునకు ఉన్నాయి. ఈ లోకములో ఉన్న ప్రజలు వారిలోనికి జీవాత్మ ఎప్పుడు వెళ్తాడు? ఎట్ ద సండేలో. ఓకేనా? సో కనుక ఈ వర్తమానం ఇప్పుడు మనకి ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఎండిపోయిన ఎముకలు ఈ వర్తమానం ఎవరికి మనకి లోకమందరికి బోధించాలి. ఎండిపోయిన ఎముకలు అనమాట. ఓకేనా? ద డ్రై బోన్స్ అప్లై టు ద వరల్డ్ బట్ ఆల్సో టు దోస్ హూ హ్యావ్ బీన్ బ్లెస్డ్ విత్ ద గ్రేట్ లైట్. ఇంకెవరికి వర్తిస్తుందండి ఇది? యూ హ్యావ్ బీన్ బ్లెస్డ్ విత్ ద గ్రేట్ లైట్. అడ్వెంటిస్ట్. ఇది ఎండిపోయిన ఎముకలు లోకమునకు, తర్వాత అడ్వెంటిస్ట్ వారికి. స్టేట్మెంట్ కంటిన్యూస్. దీస్ బోన్స్ రిప్రజెంట్ ద హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్. ముగ్గురిని చూపించింది మిస్సెస్ వైట్ ఇక్కడ. ఈ ఎండిపోయిన ఎముకలు ఎవరికి సూచనగా ఉన్నాయి? ఇశ్రాయేలులకు సూచనగా ఉంది. సో కనుక వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళకి వర్తమానాన్ని పంపిస్తే వాళ్ళు తృణీకరించారు. దేవుని ప్రజలుగా ఉండే స్థితిని వారు కోల్పోయారు. ఇదే వర్తమానమును ఇప్పుడు దేవుడు అడ్వెంటిస్ట్ సంఘంలోకి పంపిస్తున్నాడండి. ఆ కాలంలో వారికి మీరు ఎండిపోయి ఉన్నారు, పరిశుద్ధాత్మ లేడు అని వర్తమానం పంపిస్తే ప్రవక్తను చంపారు వాళ్ళు. ఇప్పుడు అదే వర్తమానం దేవుడు అడ్వెంటిస్ట్ సంఘంలోకి పంపిస్తున్నాడు. నువ్వు తృణీకరిస్తే వాట్ హ్యాపెన్ టు ద జ్యూస్, దట్ విల్ హ్యాపెన్ టు us. ఇట్స్ వెరీ స్ట్రైట్. స్టేట్మెంట్ కంటిన్యూస్. Okay, these bones represent the house of Israel, the church of God. Church of God. The Lord must breathe upon the dry bones that they may live. ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకాలంటే దేవుడు వారిలోనికి జీవాత్మను ఊదాలి. వర్తమానం ద్వారా జీవాత్మను ఊతాడు. నెక్స్ట్ వన్, స్టేట్మెంట్ కంటిన్యూస్. Many who are without spiritual life have their names on the church records, but they are not written in the Lamb's book of life. చాలా మంది పేర్లు వారికి భక్తి జీవితము, స్పిరిచువల్ లైఫ్ లేదంట వాళ్ళకి. లేకపోవడం చేత వాళ్ళ పేర్లు చర్చి రికార్డ్స్లో ఉన్నాయి, కానీ పరలోకంలో ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు లేవు. They may be joined to the church, but they are not united to the Lord. చాలామంది సంఘంతో జాయిన్ అవుతున్నారు, కానీ వారు దేవునితో జాయిన్ అవ్వట్లేదంట. దేవునితో వాళ్ళు ఏకము
అవ్వట్లేదు. సో కనుక దేవుడు చివరిగా ఆయన సంఘమునకు 2 వర్తమానములను పంపిస్తున్నాడు. మొదటి వర్తమానం నిద్రపోతున్న వారిని లేపుతుంది, రెండో వర్తమానము లేచిన వారిని అది నిలబెడుతుంది. ఈ 2 వర్తమానాలు మన దగ్గరికి వస్తున్నాయి. రెండో వర్తమానము మనం అంగీకరించాలంటే, రెండో వర్తమానము మనం గుర్తించాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి తెలుసండి? వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ఓల్డ్ పాత్స్. పురాతన మార్గంలోనికి వెళ్తేనే కానీ ఈ లైఫ్ గివింగ్ మెసేజ్, ప్రాణాన్ని ఇచ్చే ఈ వర్తమానం ఏంటో మనకి తెలీదు. 2 వర్తమానములు మనకు వస్తున్నాయి. మనము లౌకిక సంఘ సభ్యుడి వలె నాకేమీ కొదువు లేదని మనం చెప్తామా, లేకపోతే మన నిజమైన స్థితిని మనం గ్రహించి ఈ వర్తమానమును అంగీకరిస్తామా అనేది మన నిర్ణయం. నాకు దేవుడు దీనిని విడిచిపెడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, సంఘమును బ్రతికించడానికి ప్రవచనమెత్తి మీరు బోధించమని యెహెజ్కేలుకి చెప్పిన ఆ వర్తమానము అది మాకు వర్తిస్తుంది. మీరు మమ్మలను ఉజ్జీవింప చేయటానికి మీరు పంపించే వర్తమానములను మీ ప్రజలమైన మేము అంగీకరించే ఆధిక్యతను మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. మా ప్రభువా, ఎక్కడెక్కడైతే మీ ప్రజలు ఉన్నారో వారందరి దగ్గరికి వర్తమానాన్ని మీరు పంపిస్తున్నారు. మీరు మహిళల్లో చూపిస్తున్న ఈ ప్రేమకి, కృపకై మీకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాము. ఈ వర్తమానము మీ రాకడను త్వరితం చేస్తుంది. ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ వర్తమానం విన్న మమ్మల్ని అందరినీ కూడా దీనిలో బలపరిచి స్థిరపరచమని, మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోనమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.